అదేవిధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనము. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బప్తిస్మము ఇచ్చుచున్నాను. హృదయ పరివర్తనము చూడండి, అంటే మార్పు చెందడం కోసం. అదేవిధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మము పొందుచుండిరి. ఇది చాలా వండర్ఫుల్ మిరాక్యులస్ వర్డ్ అండి. చాలా అద్భుతమైన వాక్యం. ఎందుకంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో యేసుప్రభుల వారు రిజరక్షన్ ఆ యొక్క పునరుత్థానుడు అయిన తర్వాత శిష్యులకు వచ్చి చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు పవిత్రాత్మను పొందండి అని ఊదుతున్నాడు. ఊది అంటూ ఉన్నాడు యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో, మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి, ఎవరి పాపములైతే క్షమింపబడో అవి క్షమింపబడవు అని. అంటే దానికంటే ముందే ఇది జరుగుతుంది. యేసుప్రభువు అప్పటికి ఇంకా ప్రీచింగ్ లోకి అంటే పబ్లిక్ మినిస్ట్రీలోకి రాలేదు, ఇంకా వాక్య పరిచర్య మొదలు పెట్టలేదు. అంటే పబ్లిక్ మినిస్ట్రీ అండి, పబ్లిక్ గా. కానీ బప్తిస్మ యోహాను గారి ఒక బాధ్యతను తీసుకున్నారు ఇక్కడ. అదేంటంటే ఇదిగో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యోహాను గారు ఎడారిలో ఎలుగెత్తి స్వరం అని ప్రకటిస్తూ ఉంటే, పాప క్షమాపణ కలిగి జీవించండి, హృదయ పరివర్తన కలిగి జీవించండి అని చెప్తూ ఉంటే, ఇదిగో వస్తూ ఉన్నారు ఆ యొక్క బప్తిస్మ యోహాను గారి దగ్గరికి. వచ్చి నీటిలో మునిగి వెళ్ళిపోవట్లేదండి, అలా లేదు అక్కడ సందర్భం. ఎలా ఉంది? వారు అంటే ఎవరైతే వస్తూ ఉన్నారో తమ తమ పాపములను ఒప్పుకొనుచు, కన్ఫెషన్ జరుగుతుంది ఇక్కడ, పాప సంకీర్తన జరుగుతుంది ఇక్కడ. ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మము పొందుచుండిరి. ఇక్కడ ఈ వాక్యము యేసుప్రభుల వారి పట్ల నెరవేరలేదు. అక్కడ యేసుప్రభుల వారు వచ్చి జ్ఞానస్నానం తీసుకున్నారు బప్తిస్మ యోహాను గారి చేతిలో, అంతేగాని పాపాన్ని ఒప్పుకుంటున్నాడు యేసుప్రభుల వారు అని లేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో దిగి వచ్చాడు అని ఉంది. పరలోక రాజ్యం తెరవబడి దివ్యవాణి స్వరాన్ని మేము విన్నాము అని ఉంది కదండి. ఎస్, అందుకే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా, ఇదిగో ఈ ప్రపంచానికి కూడా అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నట్టే, మొట్టమొదటి యాజకుడు, పెళ్లి కాని యాజకుడు ఎవరైనా ఉన్నారు, పాప క్షమాపణ ఇచ్చారు అంటే ఆ దేవాతి దేవుడు ఇచ్చిన కృప చొప్పున మొట్టమొదటిగా మన బప్తిస్మ యోహాను గారే. ఎందుకంటే వారు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొంటున్నారో అప్పుడు యోర్దాను నదిలో జ్ఞానస్నానాన్ని బప్తిస్మాన్ని ఇస్తూ ఉన్నాడు మన బప్తిస్మ యోహాను గారు. అందుకే యాజకుడు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా అండి, బప్తిస్మ యోహాను గారిలో దాగి ఉన్న ఇంకో పరమరహస్యం ఏంటంటే, ఈ యోహాను గారు లేవి వంశస్థుడు, అంటే యాజక బృందానికి సంబంధించిన వారు, ఆ యొక్క అహరోను వంశీయులు అనమాట. అందుకే యేసుప్రభుల వారు యూదుడైనప్పటికీ వచ్చి బప్తిస్మ యోహాను గారి చేత జ్ఞానస్నానం పొందుకుంటూ ఉన్నాడు. యేసుప్రభుల వారిని మనము యూదా గోత్రం నుండి వచ్చిన సింహం అంటాము. అయితే ఈ యూదా గోత్రంలో ఉన్న యేసుప్రభుల వారు యాజకుడు కాదు, అంటే యాజక వంశానికి చెందినవాడు కాదు యేసుప్రభుల వారు, అవునా? ఎస్. కానీ మెల్కీసెదెకు క్రమములో యేసుప్రభుల వారు ఒక యాజకుడు అని మనం పాత నిబంధనలో ఆదికాండం 14వ అధ్యాయం అనుకుంటాండి 2వ వర్షంలో చూసాము, అవునా? ఎస్, అబ్రహాము కాలంలో. అయితే బప్తిస్మ యోహాను గారే యేసుప్రభుల వారికి జ్ఞానస్నానం ఎందుకు ఇచ్చాడు, ఆ దేవాతి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, దావీదు మహారాజుని సౌలుని రాజుగా, ఇజ్రాయెల్ ప్రజలందరికీ రాజుగా ఆనాడు సమూయేలు ప్రవక్త వారిని అభిషేకించున్నారు. కానీ ఈ ప్రపంచానికే రారాజైన యేసుప్రభుల వారు యూదా గోత్రపు సింహము, మన తండ్రి యేసుప్రభుల వారు ఈ సింహానికి, ఈ యొక్క యూదా గోత్రపు యాజకుడికి ఇదిగో అభిషేకం ఇస్తూ ఉన్నాడు, జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు మన బప్తిస్మ యోహాను గారు. ఎందుకు అంటే ఇదిగో ఈ యాజకుడు లేవి వంశీయుడు బప్తిస్మ యోహాను గారు. కానీ దేవుడి కృప వలన పెళ్లి కాని ఈ యొక్క యాజకుడైన లేవి వంశస్థుడైన అహరోను వంశీయుడైన బప్తిస్మ యోహాను గారి చేతిలో ఆ దేవాది దేవుడు యేసుప్రభుల వారి జ్ఞానస్నానం పొందుకోవాలని దేవుడి యొక్క ప్రయాస, దేవుడి యొక్క అభిష్టం, దేవుడి యొక్క ప్రణాళిక. అందుకే దేవుడి ప్రణాళిక ఇప్పుడు మనం ఇలా ఓనర్చుదువుగాక అనేసి అనగానే బప్తిస్మ యోహాను గారు అంగీకరిస్తూ ఉన్నారు. కాబట్టి యూదుడైన యేసుప్రభుల వారు, లేవీయుడైన ఇదిగో యాజక వంశమైన బప్తిస్మ యోహాను గారి నుంచి జ్ఞానస్నానం పొందుకున్నాడు.
అందుకే యేసుప్రభుల వారి దగ్గర నుంచి మనం ఏం చూస్తామంటే యాజకులు లేవీయులు అని కాదండి. యేసుప్రభుల వారు కూడా యాజకుడే. యేసుప్రభుల వారే మెల్కీసెదెకు యాజక క్రమం నుండి వచ్చాడు అని మనం చూస్తున్నాం పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నో చోట్ల. అందుకే ప్రపంచంలో ఇప్పుడు లేవీలే కాదు, ఇంకా ఎవరైనా కూడా యాజకులు అవ్వచ్చు అని అర్థం. క్రీస్తు అనగా అభిషక్తుడు, ప్రియమైన దేవుడు బిడ్డలారా. అందుకే యేసుప్రభుల వారి తర్వాత ఇదిగో మనం చూస్తున్నాము, ఎవరైనా ఏ వంశానికి చెందిన వాళ్ళైనా, ఎవరైనా ఇంకా ఏ సాధారణ వ్యక్తి అయినా ఒక గురువు కావచ్చు, ఒక యాజకుడు అవ్వచ్చు అని అర్థం. కాబట్టి ఎంత గొప్ప ప్రణాళిక అండి దేవుడిది. అందులో ఇసుకమంతది మన యొక్క జ్ఞానం. ఇంత గొప్ప జ్ఞానమైన పలుకును ఆ దేవాతి దేవుడు పలికిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదేవిధంగా మనము ఈ యాజకుడు అంటే మొట్టమొదటి యాజకుడు, కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఏ బృందమైనా ఉంది యాజక బృందం అంటే మొట్టమొదటిగా బప్తిస్మ యోహాను గారి. బప్తిస్మ యోహాను గారి తర్వాతే యేసుప్రభుల వారు అని చెప్పాలి. ఎందుకు అంటే మన యేసుప్రభుల వారు అంటారు కదండి కొత్త నిబంధనలో మత్తయి సువార్త 5:21 అనుకుంటాను, ఇదిగో నేను ప్రవక్తల గ్రంథాలను ధర్మశాస్త్ర గ్రంథాన్ని కొట్టివేయటకు రాలేదు, దాన్ని సంపూర్ణమనర్చుటకే వచ్చాను. ఒకవేళ యేసుప్రభుల వారు లేవి వంశీయుడైన ఇదిగో పాత నిబంధనలో చెప్పబడిన ఆరోను వంశీయుల నుండి ఈ యొక్క జ్ఞానస్నానాన్ని పొందుకోకపోతే పాత నిబంధన పాటించని వాడే అవుతాడు. మరి తండ్రి దేవుడి యొక్క కుమారుడు కదా, పాటించాలి కదా. అందుకే సంపూర్ణమనర్చాడు అది పాటించడం ద్వారా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇప్పటికీ కూడా యాజకుడికే దేవుడు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు, ప్రధానాధిపత్యాన్ని ఇస్తున్నాడు ప్రియమైన బిడ్డ. అందుకే పోప్ అనగా పేతురు మొట్టమొదటి పోప్. అందుకే ఇప్పటికీ కూడా మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ ఆ దేవాతి దేవుడు ఏర్పరిచిన కథోలిక సాంప్రదాయము, కాథలిక్ ట్రెడిషన్ మీదే రన్ అవుతూ వస్తూ ఉంది. ఆ దేవాతి దేవుడు మూలాలను ఇచ్చాడు మనకి, దీన్ని మనం మర్చిపోవద్దు. అదే విధంగా అండి ఇదే 5వ అంశంలో బప్తిస్మ యోహాను గారు ఎవరు అనే విషయాలు మనం తెలుసుకున్నాం. యాజకుడు అని, లేవీయుడు అని, అదేవిధంగా దేవుడి యొక్క గొప్ప ప్రవక్త, ఆ దేవాతి దేవుడికి జ్ఞానస్నానం ఇవ్వడానికి, అభిషేకం ఇవ్వడానికి ఒక అభిషక్తుడిగా పనిచేసిన గొప్ప గొప్ప వ్యక్తి అని మనం చూస్తూ ఉన్నాము. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో దేవాతి దేవుడి యొక్క ప్రణాళిక సంపూర్ణమనర్చడానికి ఒక పాత్రగా మరి బప్తిస్మ యోహాను గారు కూడా వాడబడ్డారు. అందుకే దేవుడి ప్రణాళికను మనం ఇట్లు చేయుట సమంజసము అని అంటూ ఉన్నారు యేసుప్రభువు వారు. ఇదే సమయంలో ఇంకొంచెం డీప్ గా మనం వెళ్తే వాక్యంలోకి, బప్తిస్మ యోహాను గారిని యేసుప్రభువు వారితో పోల్చి చూశారు. ఎక్కడ? మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. ఆ కాలమున చతుర్దాంశాధిపతి యగు హేరోదు యేసుని గూర్చిన సమాచారమును విన్నప్పుడు ఏమంటున్నాడో చూడండి. యేసుప్రభువు వారి గురించి వింటూ ఉన్నాడు. అంటే అద్భుతాలు జరుగుతున్నాయంట, కుంటి వాళ్ళు నడుస్తున్నారంట, గుడ్డి వాళ్ళు చూస్తూ ఉన్నారంట, దెయ్యం పట్టిన వారందరూ కూడా స్వస్థతలు అవుతున్నారంట, ఎంతో మంది ఆనందంగా ఉన్నారంట అనేసి మాట్లాడుకుంటుంటే విన్న ఈ యొక్క హేరోదు యేసుని గూర్చిన సమాచారం విన్నాడు. విన్న తర్వాత ఏమంటున్నాడో చూడండి. 2వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో, ఇతడు బప్తిస్మ యోహానే. ఎవరు? యేసుప్రభువుని చూస్తా అంటూ ఉన్నాడు. ఇతడు బప్తిస్మ యోహానే, అతడే మృతులలో నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువు కాండ్రతో చెప్పెను. చూడండి, ఈ హేరోదు ఇతడు ఇదిగో చనిపోయిన బప్తిస్మ యోహానే. ఎందుకండి? ఎవరండి చంపింది బప్తిస్మ యోహాను గారిని? శిరచ్ఛేదనం చేసింది ఎవరండి? హేరోదు. హేరోదియా అనే ఒక తనని మోహించి తన యొక్క కుమార్తె నాట్యం ఆడడం ద్వారా ప్రమాణం చేసి ఇదిగో యోహాను యొక్క ఛేదనము గావింపబడానికి కారణమయ్యాడు. కాబట్టి ఈ హేరోదే అంటూ ఉన్నాడు ఏమని అంటే, ఇతడు బప్తిస్మ యోహానేమో. యేసుప్రభువుని చూసి ఇతడు బప్తిస్మ యోహానే ఏమో అని కూడా కాదండి, వాక్యం కరెక్ట్గా ఉంది. ఇతడు బప్తిస్మ యోహానే. ఒక్క మాట దేవుడు ఏదైనా చెప్పాడంటే ఆ వ్యక్తిలో ఉన్న ఔన్నత్యము బయటపడడానికి, ఆ వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వము, గొప్పతనము ఈ ప్రపంచానికి ప్రకటించడానికి ఆ దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని లిఖించాడు. ఇక్కడ ఇతడు బప్తిస్మ యోహానే. యేసుప్రభువు వారిని ఏమంటున్నా అంటే ఇతడు బప్తిస్మ యోహానే అని. ఇంత గొప్ప టైటిల్ మనకి ఎవరైనా ఇచ్చారా అండి?
నీలో క్రీస్తు కనబడుతున్నాడు, నువ్వు క్రీస్తువేనేమో అని అన్నారు ఎవరైనా? అంటే నేను క్రీస్తు విరోధుల గురించి మాట్లాడట్లేండి. మామూలుగా క్రీస్తు ప్రేమ మనలో ఉంటే, క్రీస్తు పరిచర్య మనలో ఉంటే, ఆ క్రీస్తు ప్రభువారిని మనం కనబరిస్తే బిడ్డలు అంటారు, అమ్మో దేవుడే నీ రూపంలోకి వచ్చాడేమో, అమ్మ ఇలా వచ్చి సహాయం చేశాడేమో మాకు అనేసి అంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, ఇతడు బప్తిస్మ యోహాని, యేసు ప్రభువారినే బప్తిస్మ యోహాను గారు అంటున్నారంటే ఎంత హైలీగా, అంటే ఎంత గొప్పగా దేవుడి యొక్క పరిచయం చేశాడో, ఎంత ధైర్యముగా ఎలుగెత్తి స్వరాన్ని నేనే అని పలికాడో. దయచేసి ఒక్కసారి ఆత్మ పరిచయం చేసుకోండి ప్రియమైన దేవుడి బిడ్డలారా ఈ సమయంలో. అదేవిధంగా చివరిగా అండి, మనము మరి బప్తిస్మ యోహాను గారి గురించి తెలుసుకున్న ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాము. అదేంటంటే ఇప్పుడు 5 అంశాలు మనం ధ్యానించుకున్నామండి. కానీ ఓవరాల్ గా చివరిగా మాట్లాడుకుంటే ఆయన మొదటి క్రైస్తవుడు ఎవరు? బప్తిస్మ యోహాను గారు. ఎందుకంటే క్రైస్తవులు అని పిలువబడింది అపోస్తుల కార్యంలో అంతియోకియాలో, అవునా? ఎస్. కానీ హృదయ పరివర్తనము చెందండి, క్రీస్తుని చూడండి, ఇదిగో యేసు ప్రభువారు వస్తూ ఉన్నారు, ఇదిగో మీకు మార్గము సిద్ధం చేయడానికి నేను వచ్చాను అని ప్రకటిస్తూ ఉన్నాడు ఎడారి ప్రాంతంలో. కాబట్టి మొట్టమొదటి క్రైస్తవుడు, క్రీస్తుని ప్రకటించిన వాడు ఎవరు అంటే ఈ ప్రవక్త అయిన మన బప్తిస్మ యోహాను గారు దేవుడి యొక్క దూత అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి క్రైస్తవ సాక్షి, క్రీస్తుకి మొట్టమొదటి సాక్షి ఎవరు ఈ ప్రపంచంలో అంటే ఇదిగో బప్తిస్మ యోహాను గారు. ఇదిగో ఆ ప్రాంతం గుండా వెళ్తున్న యేసు ప్రభువారు చూసి అంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అంటే క్రీస్తుకి సాక్షిగా ఉన్నాడు అక్కడ మన యోహాను గారు. మొదటి క్రైస్తవ బోధకుడు, ప్రీచింగ్, హీఈస్ అ ప్రీచర్. అందుకే దివ్యమైన బలి పూజలో ఎప్పుడైతే హోమ్లీ టైం వస్తుందో, అంటే మన యాజకులు వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఉంటారు, సువార్తని వాక్యము చదువుతూ ఉంటారు, ధూపం వేస్తూ ఉంటారు. అదే విధంగా బైబిల్ని ఇలా పట్టుకొని వస్తూ ఉంటారు దివ్యమైన బలిపీఠం దగ్గర నుంచి ఒక మైక్ దగ్గరికి. అంటే క్రీస్తే అక్కడికి వచ్చి బోధిస్తున్నాడు సువార్తని అని అర్థం. అంటే మొట్టమొదటి బోధకుడు కూడా ఎవరంట? కొత్త నిబంధన మొత్తం మొట్టమొదటిగా మొదలు పెట్టగానే అంటే ఇదిగో మన బప్తిస్మ యోహాను గారే. ఎందుకంటే ఈ బోధకుడు, ఈ యొక్క బప్తిస్మ యోహాను గారు ఎవరి గురించి ప్రకటించారు? క్రీస్తు గురించి. మరి సువార్త అంటే ఏంటి? క్రీస్తు గురించి ప్రకటించడమే కదా, అదనమాట దానికి అర్థం. అదేవిధంగా మొట్టమొదటి ఒక క్రైస్తవ ప్రవక్తలు అంటే పాత నిబంధనలో మనం చూసాము. కానీ కొత్త నిబంధనలో ఎక్కడైనా ఆ టైటిల్ చూస్తే వెతికితే అంటే మనకి ఎవరు కనబడతారంటే మొట్టమొదటిగా క్రీస్తు కంటే ముందే వచ్చిన ఒక గొప్ప దూతగా, ఆ దేవుడి యొక్క స్వరముగా ఎవరు కనబడుతున్నారంటే ఇదిగో మన బప్తిస్మ యోహాను గారు. అదేవిధంగా చివరికి మొట్టమొదటి క్రైస్తవ అమర వీరుడు అని కూడా మనం అనొచ్చండి. అయితే ఇది మనకు అర్థం కాదండి. ఇప్పుడు మామూలుగా మొట్టమొదటి మాట అంటే ఒక వేద సాక్షి లేదంటే హతసాక్షి అనుకుంటాను. వేద సాక్షి ఎవరు? పరిశుద్ధమైన గ్రంథంలో కొత్త నిబంధనలో యేసు ప్రభువారి తర్వాత యేసు ప్రభువారు మన అందరి కోసం మరణించాడు, ఈ ప్రపంచ మానవాళంతటి కొరకు. కానీ యేసు ప్రభువారి కోసం మరణించిన వ్యక్తి ఎవరంటే పునీత స్టెఫను గారు. రాళ్లతో కొట్టబడి చంపేశారు కదా స్టెఫన్ గారిని, అవునా? ఎస్. అప్పుడు అక్కడ సౌలు ఉండి ఆమోదిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభువారు మరణించిన తర్వాత మొట్టమొదటి ఒక హతసాక్షి, వేదసాక్షి ఎవరయ్యా అని కనతలైన కథోలిక శ్రీ సభని అడిగితే పునీత స్టెఫను గారు అని అంటుంది. కానీ ఇంకో గొప్ప విషయం మర్మమై ఉంది. అదేంటంటే మరి యేసు ప్రభుల వారు చనిపోకముందే చనిపోయిన వ్యక్తి ఎవరు క్రీస్తు కోసం అని అంటే బప్తిస్మ యోహాను గారు. అందుకే మొట్టమొదటి దేవుడి కోసం చివరిగా మొట్టమొదటిగా క్రైస్తవ అమరవీరుడిగా మరణించిన వ్యక్తి ఎవరు అంటే మన బప్తిస్మ యోహాను గారే. మొట్టమొదటి అమరవీరుడు అండి, ఆ దేవాతి దేవుడి కోసం చనిపోయినవాడు. ఇప్పుడు యేసు ప్రభుని మనం ఏమంటాం? అమరుడు అంటాం. అమరుడు అంటే చావు లేని గొప్ప వ్యక్తి, లేదంటే దేవుడు, ఇంకా మన దేవుడు. ఈ యొక్క అమరత్వానికి గొప్ప సాక్ష్యాన్ని పలికింది మన అమర వీరుడైన బప్తిస్మ యోహాను గారు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇప్పటి వరకు మనం 5 అంశాలు ధ్యానించుకొని కొన్ని విషయాలను బప్తిస్మ యోహాను గారి గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటే బప్తిస్మ యోహాను గారిలో ఉన్న గొప్ప వ్యక్తిత్వము, గుణగణాలు అంటే ఏంటంటే తగ్గింపు తత్వం. ఇది చాలా ముఖ్యమైనది. ఎక్కడుంది అని అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇక్కడ యేసు ప్రభువు వారు ఏమంటున్నారో చూడండి. మానవులందరిలో బప్తిస్మ యోహాను కంటే అధికుడగు వాడు ఎవ్వడనూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసు ప్రభువు వారే చెప్తూ ఉన్నాడు ఈ సాక్ష్యాన్ని. మానవులందరికంటే ఎక్కువగా అధికుడు ఎవరైనా ఉన్నారు ఇప్పటి వరకంటే బప్తిస్మ యోహాను గారే.
ఎందుకంటే బప్తిస్మా యోహాను గారు తగ్గించుకున్నారు. ఎక్కడ? మత్తయి సువార్తలలో, లూకా, మార్కు, యోహాన్లో మనం చూసాం. ఇదిగో ఇప్పుడు నేను మీకు హృదయ పరివర్తన నిమిత్తము నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను, కానీ నా తర్వాత రానున్నవాడు నాకంటే అధికుడు, ఆయన పాదరక్షణ కూడా మోయుటకు నేను యోగ్యుడని కాదు, విప్పుటకు యోగ్యుడని కాదు. తను తానుగా తగ్గించుకున్నాడు. దేవుణ్ణి పరిచయం చేస్తున్న ప్రవక్త అయినప్పటికీ తను తానుగా తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు తన బిడ్డని పక్కకు పెట్టకుండా ఇప్పుడు ఇక్కడ గణపరుస్తూ ఉన్నాడు. అదేంటంటే, ఇదిగో మానవులందరికంటే అధికుడైన వాడు ఎవడూ పుట్టలేదు బప్తిస్మా యోహాను గారి కంటే మించి అని చెప్తూ ఉన్నారు దేవుడే యేసు వారే. అదేవిధంగా మన ఇంకో గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే ఆత్మ బలం. ఎందుకంటే పాత నిబంధన మొత్తం మనం చూసాము. ఏలియా చేసిన అద్భుతాలు, కర్మేలు కొండ పైన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అగ్ని మొత్తం దిగి వచ్చి దహించేసింది ఆ యొక్క దివ్యమైన బలిపీఠం మీద. ఆ సమయంలో ఆహాబు ఇంకా కపట ప్రవక్తలు మొత్తం కూడా భయపడిపోయారు. 400 కంటే ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ ఒక్క ప్రవక్త ఏలియా, అంత ఆత్మ బలం ఉంది. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి రానున్న ఏలియా ఇతడేనా అని ఎంతో మంది ప్రశ్నిస్తున్నప్పుడు యేసు ప్రభువు అవును అని అన్నప్పుడు ఏలియా అని చెప్పబడింది. ఎవరి గురించి అంటే ఈ ఏలియా. ఎవరు? బప్తిస్మా యోహాను గారు ఏలియా అని అనబడ్డాడు కొత్త నిబంధనలు. అయితే ఈ ఏలియాకి ఆత్మ బలం ఎంత ఉందంటే పాత నిబంధనలో ఉన్న ఏలియాకు ఉన్నంత బలం ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొన్ని అంశాలు మనం ధ్యానించుకుంటండి. ఆ దేవాది దేవుడే యేసు వారికి యేసు అని పేరు పెట్టన్నారు, అవునా? ఎస్. అదేవిధంగా యోహాను గారికి యోహాను అని పేరు పెట్టండి అని ఆ దేవాది దేవుడు పేరు నిర్ణయించి మరి పెడుతూ ఉన్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొన్ని అంశాలు మనము డీప్గా ధ్యానించుకున్నట్లయితే, ఈ యోహాను గారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యేసు ప్రభువు వారి యొక్క ప్రియమైన శిష్యుడు యోహాను, అవునా? అందరికంటే చిన్నవాడు, కడగొట్టువాడు అని చెప్పొచ్చు మన అపోస్తులందరూ, ఆ యొక్క శిష్యులందరిలో. అయితే ఈ యోహాను గారికి ఆ దేవాతి దేవుడు ఏమని బాధ్యత ఇస్తున్నాడంటే, స్లీవ క్రింద ఉన్నప్పుడు మూడో పలుకు, ఇదిగో నీ తల్లి, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనగానే యోహాను తన సొంత ఇంటికి తీసుకుని వెళ్ళాడు మరియతని. ఈ యోహాను గారు యేసు ప్రభువు వారి యొక్క శిష్యుడు. అయితే ఈ యోహాను గారు అంటే ఈ బప్తిస్మా యోహాను గారు ఎవరు అని ఆలోచిస్తే, కనీసం ఈ యోహాను గారైనా స్లీవలో ఉన్నప్పుడు మరియతల్ని స్వీకరించారు, కానీ బప్తిస్మా యోహాను గారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరియ తల్లి యొక్క ఆదరణని పొందుకున్నాడు. ఆ తల్లి యొక్క సంతోషాన్ని అనుభవించాడు. దివ్య మనసమై కదిలొచ్చింది కాబట్టి గంతులు వేశాడు. ఆ దేవాతి దేవుని మోసిన తల్లే నా ఇంటికి వచ్చింది అని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆనందముగా గంతులు వేయడం ద్వారా అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, లూకా సువార్త 1వ అధ్యాయము 56వ వచనం ఒకసారి చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 56వ వచనము. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. మన ప్రపంచంలో మన కన్నతలైన కథోలిక సభ, క్యాథోలిక్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుడి సంఘము అని అర్థము. ఇది క్రైస్తత్వం అంటే, అయితే క్రైస్తవము అని అర్థము. అయితే మన ఈ క్రైస్తవులందరికీ అమ్మ మరియతల్లి ఏంటంటే హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్. మరియతల్లి మనందరికి, క్రైస్తవులందరికీ కూడా సహాయ మాత, నిత్య సహాయ మాత, ఆదరణ మాత, సంతోష మాత, ఎన్నో పేర్లు అమ్మకి. అయితే ఇక్కడ ఎలిజబెత్తమ్మ గారికి మరియతల్లి విషయంలో మనం ఎలా ఆలోచించాలంటే, అమ్మ మరియతల్లి కారుణ్య మాతగా కనబడుతుందండి. ఎలా చెప్పొచ్చు? అమ్మ మరియతల్లిని ఎలిజబెత్తమ్మ గారికి పిలవలేదు, అయినప్పటికీ వెళ్ళింది. అమ్మ మరియతల్లి అప్పటికి కన్సీవ్ అయ్యింది, అయినప్పటికీ 6 నెలల గర్భవతి అయినా ఇదిగో ఎలిజబెత్తమ్మ గారికి ఇంటికి వెళ్ళింది. 6 నెలల వ్యత్యాసమే కదండి మన బప్తిస్మా యోహాను గారికి, అదేవిధంగా యేసు ప్రభువు వారికి ఒక ఏజ్ డిఫరెన్స్. అయినప్పటికీ నాకంటే ముందుగానే ఉన్నాడు అని దేవాతి దేవుడి గురించి ప్రకటించాడు బప్తిస్మా యోహాను గారు, అవునా? ఎస్. అయితే మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయాడు. 3 మాసాలు ఇదిగో అమ్మ మరియ తల్లి ఎలిజబెత్తమ్మ ఇంటిలో ఉంది. అంటే ఎలిజబెత్తమ్మకి పరిచర్యలు చేసింది. అంటే దేవుడి యొక్క సన్నిధి మొత్తము వారి యొక్క ఇంటిలోనే ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను దివ్య మనసముగా మోసుకు వచ్చిన అమ్మ మరియ తల్లి యొక్క సాన్నిధ్యంలో, రక్షణలో, కారుణ్యంలో, ఆ దేవాది దేవుడి యొక్క కృప చొప్పున దేవుడి మహిమార్థమై ఇదిగో ప్రపంచం మొత్తం ప్రకటించబడాలి కాబట్టి ఆ దేవాది దేవుడే ఈ 3 నెలలు ఏర్పరచుకున్నాడు. అమ్మ మరియ తల్లి ఒక్క మాట మాట్లాడితే చాలని పరితపించే వాళ్ళం ఎంతో మంది ఈ ప్రపంచంలో, ఆధ్యాత్మికమైన వ్యక్తులు కొంతమంది ఉండొచ్చు, ఎంతో మందిలో కొంతమంది. అయితే
ఈ కుటుంబం మొత్తము ధన్యత్వమే. ఎందుకంటే మరియ తల్లి 3 నెలలు ఉంది. ఒక్కరోజు ఉంటేనే చాలు అనుకునే వాళ్ళము. చూడండి, పాత నిబంధనలో దావీదు దివ్య మందసాన్ని తీసుకొచ్చుకునే ముందు ఎవరో ఇంటిలో పెట్టినప్పుడు అక్కడ దివ్య మందసం 3 నెలలు ఉంది. 3 నెలలు ఉండడం ద్వారా ఆ వ్యక్తి ఇదిగో ఎంతో సంపన్నుడు అయ్యాడు, ఎంతో ఆశీర్వదింపబడ్డాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మరియ తల్లి 3 నెలలు ఉంది కాబట్టి ఎలిజబెత్ అమ్మ, జకరియా, అదేవిధంగా బప్తిస్మ యోహాను గారు ఆశీర్వదింపబడ్డారు. అందుకే కేవలం బప్తిస్మ యోహాను గారు ఒకే రోజులో పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి కాదండి ఇది. అవును, మరియ తల్లి రాగానే శుభవచనం పలకగానే గంతులు వేశాడు గర్భమందలి శిశువు. కానీ 3 నెలలు గొప్ప అనుభూతిని పొందుకున్నాడు, దైవ సన్నిధిలో పెరిగాడు, దివ్య మందసము ద్వారా పరిచర్యలు చేయించుకున్నాడు అని అర్థము. అంటే ఆ దేవాది దేవుడి యొక్క తల్లే పరిచర్యలు చేసింది ఎలిజబెత్ అమ్మ గారికి. అదేవిధంగా ఇంకా తల్లికి పరిచర్యలు చేస్తా అంటే మరి బిడ్డకు కూడా చేసినట్లే కదా. మనల్ని దేవుడు కాపాడుతున్నాడు అంటే, గర్భిణీ స్త్రీలని దేవుడు కాపాడుతున్నాడు అని అంటే మరి గర్భం ధరించిన గర్భంలో ఉన్న బిడ్డను కూడా కాపాడుతున్నాడనే కదా అర్థము. అదేవిధంగా ప్రపంచం మొత్తము కూడా పొందుకొని అదృష్టాన్ని కేవలం ఒక కుటుంబం పొందుకుంది. ఎలిజబెత్ అమ్మ, జకరియాని నీతిమంతమైన జీవితం జీవించడం ద్వారా ఆ దేవాతి దేవుడు కృపనిచ్చాడు. వాళ్ళు పునీతులయ్యారు. దాని తర్వాత బప్తిస్మ యోహాను గారు కూడా ఒక గొప్ప సాక్షిగానే చివరిగా అమరవీరుడుగా మరణిస్తూ ఉన్నాడు. అందుకే అమరవీరుడు అని అంటున్నాము. అమరత్వము కలిగిన వ్యక్తి చనిపోయినప్పటికీ జీవించి ఉన్నాడు. ఎందుకంటే యేసు వారు అంటారు కదండి, నన్ను నమ్మిన బిడ్డలు, నా కోసం మరణించిన బిడ్డలు మరణించను జీవవంతులే. అందుకే అమ్మ మరియ తల్లి యొక్క సన్నిధి 3 నెలలు ఆ ఇంటిలో ఉంది. అమ్మ మరియ తల్లికి అదేవిధంగా బప్తిస్మ యోహాను గారికి ఉన్న గొప్ప సంబంధం ఏంటంటే తల్లి ఇంకా బిడ్డే. ఎందుకంటే అమ్మ మరియ తల్లి యేసు వారికి తల్లి, అవునా, దేవుడి తల్లి. లూకా 1:43 దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దేవుడికే తల్లి అయిందంటే మరి ప్రవక్తకి తెల్లవదా? అందుకే తల్లిగా చూసుకుంది ఎలిజబెత్ అమ్మని కూడా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ తల్లిని ముందుగానే పసిగట్టాడు, ఈ తల్లిని ముందుగానే చూశాడు, ఈ తల్లిని ఇదిగో పుట్టగానే చూశాడు. ఈ ప్రపంచం మొత్తం కూడా ఎవరు కూడా పుట్టగానే మరియ తల్లిని చూడలేకపోవచ్చును, కానీ ఒక చిన్నారి బిడ్డ పసి కందు పుట్టగానే చూశాడు అనంటే అమ్మ మరియ తల్లిని. ఇక్కడ చూడండి, పరిచర్యలు చేసింది అని అంటే ఎలిజబెత్ అమ్మని చూసుకుంది 3 నెలలు అంటే పుట్టిన తర్వాతే అమ్మ మరియ తల్లి వెళ్ళింది అని అర్థం. అప్పుడే కదండి ఆ యొక్క పరిచర్య ముగించేది. అప్పుడే కదండి ఆ యొక్క పని అనేది ఆ దేవాతి దేవుడు అమ్మ మరియ తల్లికి ప్రేరేపణ కలిగించిన మంచి కార్యం అనేది ముగిసింది. ఎలిజబెత్ అమ్మ ఇదిగో ఆ కుమారుడికి జన్మనిచ్చింది. అదేవిధంగా పేరు పెట్టేటప్పుడు అయితే నాకు తెలిసి లేకపోతుండొచ్చండి, జన్మనివ్వగానే వెళ్ళిపోయింది అనుకుంటా అమ్మ మరియ తల్లి. అందుకే అమ్మ మరియ తల్లిని ఈ ప్రపంచంలో ఎవరైనా పసికందు చూశాడు అంటే బప్తిస్మ యోహాను గారు మాత్రమే అని చెప్పాలి. అంటే యేసు ప్రభువారు చూశారండి, ఆ తల్లిని చూడకపోతే ఎవరు చూస్తారు? కానీ నేను ఓవరాల్గా చెప్తున్నాను, ప్రవక్తలందరిలో కూడా ఇంత గొప్ప అధికుడు అని దేవుడు అంటున్నాడంటే గొప్ప విషయము బప్తిస్మ యోహాను గారి పట్ల ఆ దేవాతి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే ఇదిగో యోహాను దేవుడి యొక్క ప్రణాళిక ఇప్పుడు మనం ఇలా చేయుట సమంజసము, మనము చేయుట. ఆ దేవాది దేవుడు యేసు వారు మనము అనుకుంటూ ఉన్నాడు బప్తిస్మ యోహాను గారిని. దేవుడు ఎప్పుడైనా సరే అండి బంధాలు బాంధవ్యాలు కాదు, మనము అనేది ఆధ్యాత్మికమైన బంధము అది ఏర్పరచబడగలగాలి. ఆ దేవాది దేవుడి చేత అది ఎన్నుకోబడాలి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇన్ని గొప్ప అంశాలు మనం విన్నాం, అవునా? ఎస్. అదేవిధంగా మన క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ సిసిసి పారాగ్రాఫ్ 523 ఒకసారి మనం చూద్దాం రండి. ప్రభు మార్గాన్ని సిద్ధము చేయడానికి బప్తిస్మ యోహాను దేవుడు పంపాడు. చూడండి, దేవుడే పంపాడని చెప్తున్నాడు. అదేవిధంగా ప్రభు కన్నా కొద్దిగా ముందుగా వచ్చిన దూత యోహాను. అంటే దేవుడి సన్నిధిలో ఉన్న వాళ్ళు ఈ లోకానికి వస్తేనే దూత అంటాము. అందుకే యోహాను గారికి దేవుడిస్తున్న టైటిల్ దూత అని. మహోన్నతుని ప్రవక్తగా ప్రసిద్ధి పొందిన యోహాను ప్రవక్తలందరికీ మించినవాడు, వాళ్ళందరిలో చివరివాడు. అంటే పాత నిబంధనలు అందరూ ప్రవక్తలు చెప్పారు, ప్రవక్తలు బోధించారు, మెస్సయ్య రానున్నాడు అన్నారు కదండి. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఈ యొక్క యేసు వారి గురించి ప్రకటించింది మొట్టమొదటిగా చివరివాడు. దాని తర్వాత మరణించాడు కదండి అమరవీరుడిగా మన బప్తిస్మ యోహాను గారు. అందుకే ఇదిగో వాళ్ళందరిలో చివరివాడు.
సువార్తకు శ్రీకారం చుట్టాడు. అంటే సువార్త గురించి శ్రీకారం చుట్టాడు అంటే ఇప్పుడు మత్తయి, మార్క్, లూక్, జాన్ ఇవి సువార్త గ్రంథాలు ఉన్న పుస్తకాలు. అయితే వీటిలో దేని గురించి చెప్పబడుతుంది అంటే యేసు ప్రభువారి గురించి చెప్పబడుతుంది. యేసు ప్రభువారి యొక్క మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చింది ఎవరు? బప్తిస్మ యోహాను గారు. అందుకే సువార్తకు శ్రీకారం చుట్టాడు. అతను తల్లి గర్భములో ఉండగానే క్రీస్తు రాకడకు ఆహ్వానం పలికాడు. పెళ్లి కుమారుని స్నేహితునిగా ఉండేందుకు గొప్పగా ఆనందించాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, అతడు లోక పాపములను పరిహరిస్తాడు అంటూ క్రీస్తును చూపెట్టాడు. మనం ధ్యానించుకున్నాం కదా అంశాలు. బైబిల్లో కూడా ఉన్నాయి. ఏలియాలో ఉన్న ఆత్మ బలముతో యేసుకు ముందుగా వెళుతూ ఆయన గురించి ప్రబోధిస్తూ సాక్షిగా నిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ చూడండి, సిసిసి క్యాటెకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, మన కథోలిక శ్రీసభ సత్యోపదేశము బైబిల్లో ఉన్న నిగూఢమైన రహస్యాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉంది. అందుకే మనం సిసిసి కూడా చదవాలి, పారాగ్రాఫ్ కూడా తెలుసుకోవాలి. అప్పుడే మన యొక్క విశ్వాసం ఇంకా బలపడుతుంది. ఏలియా ఆత్మతో మనం అందరము నింపబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుగ్రహంతో మనము మన కుటుంబాలు దీవించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనము, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు అనుగ్రహించు శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఈ శక్తిని మనం అందరం పొందుకున్నాం, మనలో ఉన్నాడు. కానీ యాక్టివేట్గా లేడు. యాక్టివేట్ చేసుకోవాలంటే వాక్యం చదవండి, వాక్యము ధ్యానించండి. దివారాత్రములు దేవుడి యొక్క వాక్యాన్ని పఠించువాడు ధన్యుడు. ఈ ధన్యత్వాన్ని బప్తిస్మ యోహాను గారు పొందుకున్నారు. మనం కూడా పొందుకోవాలంటే ఆ దేవాది దేవుడు ఇప్పటి వరకు మనకి ఎన్నో గొప్ప మర్మాలను ఇదిగో వ్యక్తపరిచినాడు. మనం అందరం కూడా ధన్యులమే, విన్నవాళ్ళం అందరం. ఈ ధన్యత్వాన్ని మనం నిలుపుకోవాలంటే అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని మీరు వివరించకపోయినా సరే దయచేసి ప్రకటించడానికి ఈ యొక్క వీడియోని వారికి పంపించండి. దేవుడి యొక్క పరిచర్యలో మీరును పాలిభాగస్తులు కండి. మరలా మరొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆ దేవాది దేవుడు నాకు ఇంకొక రోజునిస్తే, కాబట్టి దయచేసి నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించండి. పునీత బప్తిస్మ యోహాను గారా మా కొరకు ప్రార్థించండి. పునీత బప్తిస్మ యోహాను గారా మా కొరకు తండ్రి దేవుని ప్రార్థించండి. పునీత బప్తిస్మ యోహాను గారా మీ వలె మేమును పరిశుద్ధాత్మతో ఏలియా బలముతో నింపబడే విధంగా మా కోసం ప్రార్థించండి అయ్యా. ఆమేన్, హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్.